ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరు పుష్పం వలె పూయును. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనము. వికసించుట అంటే ఫలించుట లేక అభివృద్ధి చెందుట అని అర్థమిస్తుంది. దేవుడు సరిగ్గా మన నుండి కోరుకునేది ఏమిటంటే మనం ప్రతిరోజు అభివృద్ధి చెంది ఫలించి ఎదగాలని, దేవుని బిడ్డ అందమైన పువ్వులా వికసించి విరబూయాలని మన పరలోకపు తండ్రి హృదయాభిలాష. మొగ్గ పైకి ఏ సీతాకొక చిలుక రాదు, కానీ పూర్తిగా విరబూసిన పూలపై తేనెటీగలు సీతాకొక చిలుకలు వ్రాలి వాటిలో మకరానందాన్ని తీసుకుంటాయి. అలాగే నీవు నేను ఆత్మీయ జీవితంలో వికసిస్తున్నప్పుడు మన నుండి వెలువడే సువాసనలను అనేకులు స్వీకరించి ఆశీర్వదింపబడతారు. సర్వశక్తుడైన దేవుని కొరకు సువాసన అందించే వారంగా ఉండడం ఎంతో అద్భుతం కదా. అయితే దేవుని కొరకు నీవు వికసిస్తున్నావా? ప్రార్థన. ఓ తండ్రి, నా జీవితంలో నీకున్న ప్రణాళికలను ఒక్కొక్కటిగా బయలుపరుస్తున్నందుకు వందనములు. నేనెప్పుడు మొగ్గగానే ఉండిపోక నా చుట్టూ ఉన్న వారందరికీ సువాసన వెదజల్లేలా అందమైన పుష్పంగా నీ కృపలో వికసించాలని కోరుచున్నాను. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.